అండి. మాది చిల్డ్రన్స్ వరల్డ్ మాంటిసరీ స్కూల్. మేము స్టార్ట్ చేసింది 1991. ఆల్మోస్ట్ 30 years ఇట్స్ గోయింగ్ టు బి. అండ్ మా దాంట్లో ట్రెడిషన్కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాము. మోస్ట్లీ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాము. అండ్ పిల్లల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తాం. అండ్ అదర్ థింగ్స్ కూడా, క్రాఫ్ట్ మేళా అలాంటివి వేస్ట్ థింగ్స్ తోటి ఎట్లా ఐటమ్స్ చేసి వాటిని సేల్ పెట్టి అండ్ ఆర్ఫనేజెస్కి హెల్ప్ చేస్తాం. సో చిన్నప్పటి నుంచో చిన్నపిల్లలకి అదర్స్కి హెల్ప్ చేయాలి అన్న భావన కల్పించడానికి కోసం కూడా ఒక క్రాఫ్ట్ మేళాని పెడతాము. అది ఉంటుంది. అండ్ ఈరోజు స్పెషల్ మెయిన్ బతుకమ్మ. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఆ లాస్ట్ ఎగ్జామినేషన్ రోజు చేస్తాము. అండ్ మా స్కూల్ ఓన్లీ ఫ్రమ్ నర్సరీ టు 5th క్లాసే. అండ్ నియర్లీ మేము ఆల్మోస్ట్ 970 స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరం అన్నట్టు ఏ క్లాస్ కాగలోసి ఎవరిని చేయకుండా క్లాస్ వైజ్గా కూడా ఈరోజు చాలా పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు మంచిగా. సో వాళ్ళందరి యాక్చువల్లీ మేము స్టాఫ్ కూడా 58 మంది టీచర్లం ఉన్నాము. సో ఓన్లీ లేడీస్ స్టాఫ్ ఇక్కడ. అండ్ ఓన్లీ వాచ్మెన్ అండ్ డ్రైవర్ ఆర్ ద మెన్ స్టాఫ్. సో మాకు ఆయమ్మలు ఒక 8 members ఉన్నారు. సో ఇట్స్ ఆల్ లేడీస్. సో అందరం ఆడవాళ్ళము, అమ్మలము. పిల్లలకి ఏం చెప్పాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా పెంచాలి అన్నది ఎవ్రీ టీచర్ విల్ టేక్. నాట్ ఓన్లీ ద స్టడీస్, చదువు ఒక్కటే కాదు, జీవితంలో కావాల్సింది ఎలా మంచిగా ఉండాలి, మన ట్రెడిషన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ ఎదుటి వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలి, హెల్పింగ్ చేసే భావన, అండ్ అప్రిషియేట్ ఎలా చేయాలి, అలాంటివి అన్నీ కూడా అందరం కలిసి ఎలా ఉండాలి. ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళ ఇష్టంతో, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా కూడా చిన్నతనం నుంచే మనము ఏది నేర్పించినా కూడా లైఫ్ టైం ఉంటుంది అన్నట్టు. కాబట్టి మేము 8 yearsలో మ్యాక్సిమం మేము ట్రై చేస్తాము వాళ్ళకి నాట్ ఓన్లీ స్టడీస్, ఓవరాల్ పర్సనాలిటీ ఒక మంచి పిల్లల్లాగా కావడానికి. చదువు రాకున్నా ఓకే, నీ గుణము మంచిదయ్యి, నీ ఆలోచన మంచిదయ్యి, నీ ఆరోగ్యం మంచిగా ఉంటే ఎన్నో చేసుకొని బతకచ్చు. నాట్ ఓన్లీ ద స్టడీస్. చదువుకున్న వాళ్ళకే ఇక్కడ కాదు, సో మెనీ ప్రొఫెషన్స్ అయితే. బట్ మీరు మంచి వాళ్ళలాగా పెరగాలి, మంచి పిల్లల్లాగా కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంటే మన ట్రెడిషనల్స్ని, మన పెద్దవాళ్ళని గౌరవించడము, మన ట్రెడిషనల్స్ వీడకుండా వాటిని ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, వాటి ఇంపార్టెన్స్ కూడా మేము అసెంబ్లీలో చెప్తాం. ప్రతిసారి బతుకమ్మ ఎందుకు చేసుకుంటాం, కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటాం అన్నది కథలు కూడా చెప్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ. I have started in 1991 with just 3 children and many teachers. We were the second teacher with me. Since here so many teachers are there who have worked before marriage, after marriage they are working. They have now grandchildren also. బట్ మాదొక టీం అన్నట్టు, ఒక ఐస్కాంతం. ఒక్కసారి ఇక్కడ వచ్చారంటే మేము అందరం కలిసి ఒక్క మాట మీద ఒక్కరొక్కరం అక్క చెల్లెల్లాగా ఉంటూ, ఫ్రెండ్స్ లాగా ఉంటూ, ప్రతిదీ ఈ అచీవ్మెంట్కి ఇట్స్ నాట్ ఓన్లీ నాది కాదు, వీళ్ళందరి బాగా ఉంది. అంటే నాకు ఒక 20 మెయిన్ పిల్లర్స్ అన్నట్టు. ఎప్పటి నుంచో జాయిన్ అయ్యారంటే అలాగే ఉన్నారు. సో అందరం ఒకటి అనుకున్నామంటే ఇంకా అదే రూట్లో వెళ్తాం. సో మెయిన్ ఏంటంటే పిల్లల్ని పర్ఫెక్ట్, పేరెంట్స్ని కూడా ఆలోచించాం పిల్లలకి ఏది కావాలి. సో ఎన్నో అంటూ ఉంటారు, ఈ ల్యాబులు పెట్టండి, ఆ ల్యాబులు పెట్టండి, అవి పెట్టండి. ఇవన్నీ ఎప్పటి నుంచో నేను అంటాను, కంప్యూటర్ ల్యాబ్ అంటే రేడియేషన్ ఉంటుంది వద్దన్నా. ల్యాబ్స్ మేము పెట్టలేదు, నేర్పించాము. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ నేర్పిస్తాం, లైక్ చెస్, కరాటే, డాన్స్, అవి అవసరం. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత అయినా దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని అయినా కూడా అదొక ప్రొఫెషన్లా కూడా వెళ్ళొచ్చు. చదువు రాని మార్క్స్ కూడా కంపారిజన్ ఉండదు. చదువు రాని పిల్లవాడితోటైనా మంచిగానే మాట్లాడుతాం, చదువు రానైనా అక్కడ డిఫరెన్షియేషన్ అన్నదే ఉండదు పిల్లల్లో. వీడు బాగా చదువుతాడు, వీడు బాగా, లేకపోతే ఇలా డాక్టర్ పిల్లవాడు, లేదా కలెక్టర్ పిల్లవాడు అన్నదే ఉండదు. మాకు ఆ పిల్లవాళ్ళది ఇక్కడ అడ్మిషన్ అప్పుడే తెలుస్తుంది, కానీ ఏ టీచర్కి పేరెంట్స్ ప్రొఫెషన్ తెలియదు. సో ఇక్కడ నుంచి బికాజ్ ఈ చిన్న వయసు నుంచే వాళ్ళకి ఒక యూనిటీ, అందరం కలిసి ఉండాలి అన్నది నేర్పాలి. నేను డాక్టర్ని, నేను ప్యూన్ పిల్లల్ని అంటే రేపు ఆ డాక్టర్ అయినా ప్యూన్ పిల్లలైనా ట్రీట్ చేయాలి కదా. సో ఈ షుడ్ నో అన్నట్టు సొసైటీలో ఎట్లా కలుపుకొని పోవాలి అన్నది చాలా ముఖ్యం. కాబట్టి అలాంటివన్నీ వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో టిల్ నౌ ఆల్సో వీఆర్ వెరీ హ్యాపీ. మా పిల్లలు కూడా మళ్ళీ వస్తున్నారు. ఫస్ట్ స్టూడెంట్స్ పిల్లలు కూడా మళ్ళీ మా స్కూల్కి వస్తున్నారు. అండ్ మెనీ హ్యాడ్ సక్సెస్ జర్నీ ఇన్ ద లైఫ్. మా దగ్గర నుంచి పోయిన పిల్లలు ఫెయిల్యూర్ అన్నది నేను విన్నదైతే లేదు. ఏదో ఒక విధంగా 100% డాక్టర్స్, ఇంజనీర్స్ అని అంటలేను, బట్ అదర్ ప్రొఫెషన్స్ ఆల్సో దే హావ్ టేకెన్, బట్ దే ఆర్ రియల్లీ డూయింగ్ ఎక్సలెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ హ్యాపీనెస్ అండ్ మాకు ఒక స్ట్రెంగ్త్. యా, వీఆర్ డూయింగ్ కరెక్ట్. ఏమంటామంటే ఫౌండేషన్ అనేది ఒక పిల్లర్ లాగా. ఇల్లు కట్టుకోవాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే దానిపైన ఎన్ని బిల్డింగ్లు అయినా మీరు వేసుకోవచ్చు.
అందుగురించి అలాంటి ఫౌండేషన్ మా స్కూల్లో మా పిల్లలకి ఇస్తాం అది. అండ్ దానికి మా టీచర్స్ ఆల్ లేడీ టీచర్స్ అమ్మల్లాగా కేర్ తీసుకొని చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.